సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీన. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లో కూడా కింగ్ నాగార్జున విషయం ఉన్న నటుడే కాదు, నైపుణ్యమన్న వ్యాపారవేత్త అని కూడా మార్కెట్ లో మంచి పేరుంది. సినిమా అన్న తర్వాత హిట్లు ప్లాపులు, వ్యాపారం అన్న తర్వాత లాభాలు నష్టాలు కష్టాలు ఉండటం అనేది సహజం. చేస్తున్న పని ఏదైనా, దాని వల్ల వచ్చే ఫలితం ఏదైనా దాన్ని స్పోర్టివ్ గా తీసుకోవటం నాగార్జున గారి నైజం. అందుకనే ఆయన అటు వ్యాపారంలోనూ ఇటు సినిమాల్లోనూ తిరుగులేని కింగ్ గా వెలుగొందిపోతున్నారు. తాము చేస్తున్న పని మీద ఒక స్పష్టమైన అవగాహన ఉన్నవాళ్లు చిన్న చిన్న ఒడిదుడుకుల్ని పెద్దగా పట్టించుకోరు. నాగార్జున చేస్తున్న వ్యాపారాలకు సంబంధించి ఎన్నో పెద్ద పెద్ద ఒడిదుడుకులు వచ్చినాయి. అయినా వాటిని ఎంతో చాకచక్యంగా ఎదుర్కొన్న ఘనత నాగార్జునకుంది. తాజాగా నాగార్జున సొంతమైన అన్నపూర్ణ స్టూడియో 7 acres కి ఆంధ్ర బ్యాంకు, ఇండియన్ బ్యాంకు జాయింట్ గా ఒక నోటీస్ ని పంపించాయి. త్వరలోనే ఈ ఆస్తిని జప్తు చేస్తున్నాం, స్వాధీనపరుచుకుంటున్నాం అని వాళ్ళు నోటీసులు పంపించినట్టుగా వార్తలు హల్చల్ చేశాయి. ఆ తర్వాత ఎప్పట్లానే అంతా కామ్ అయిపోయింది. ఎవరు దీని గురించి మాట్లాడటం లేదు, పెద్దగా చర్చించడానికి కూడా ఆసక్తి ప్రదర్శించడం లేదు. ఎందుకంటే నాగార్జున డ్యూటీకి వచ్చారు, సమస్యని పరిష్కరించడం మొదలు పెట్టేశారు అనుకోవచ్చు. అసలు సమస్య ఇంత దాకా వచ్చింది అంటే అందులో ఏదో ప్రయోజనం ఉండే ఉంటుంది. అది నెరవేరాలన్న ఉద్దేశంతోనే నాగార్జున సమస్యను ఇంతవరకు తీసుకొచ్చి ఉంటారు అని చెప్పేసి విశ్లేషకులు భావిస్తా ఉన్నారు. ఎందుకంటే నాగార్జున ఒక ఇంటర్వ్యూలో అందరి ముందులో చెప్పేశారు ఏంటంటే నేను కరప్టెడ్ అని. అంటే ఎంత తెలివితేటలతో వ్యవహరిస్తారు, ఎంత చాకచక్యంగా వ్యవహరిస్తారో ప్రత్యేకంగా చెప్పుకోవాలా. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో అన్ని ఆయనకు తెలుసు. ఈ ఇష్యూలో కూడా అలాంటిది ఏదో మతలబు ఉండే ఉంటుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఆ మతలబు ఏంటి అనేది అంత తొందరగా బయటికి రాదు. నాగార్జున గారు ఏదో రకంగా ఈ ఇష్యూని తేల్చవతలు పారేస్తారు. కాబట్టి ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి విశ్లేషకులు భావిస్తా ఉన్నారు. ఇది బుల్టన్. మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్ ఫర్ మీ మిస్టర్ బీన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.